హలో అండి. మనం లాస్ట్ వీడియోలో ఎంఎస్ వర్డ్‌లో కొన్ని షార్ట్‌కట్ కీస్ యూజ్ చేసి ఎమోజిస్‌ని ఏ విధంగా తీసుకోవాలో చూసాము. ఈ వీడియో ద్వారా ఏ షార్ట్‌కట్ కీ యూజ్ చేయకుండా ఎంఎస్ వర్డ్‌లో ఉండే డిఫాల్ట్ ఎమోజిస్ మనం ఏ విధంగా తీసుకోవాలో ఒకసారి చూద్దాము. ఈ వీడియో కూడా అందరికి యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే అందరూ చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ మెనూ క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ మెనూలో చూడండి, ఇలా రైట్ సైడ్కి వస్తే చివరిలో సింబల్స్ ఉంది కదా, ఈ సింబల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మోర్ సింబల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి SEGOE UI సింబల్ ఉండాలి. రైట్ సైడ్ వచ్చేసి మీకు ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ ప్లేన్ 1 అని ఉండాలి సింబల్. మనం క్లిక్ చేసుకునేసి అది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉన్నది SEGOE UI సింబల్ని క్లిక్ చేయండి. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ దీన్ని క్లిక్ చేసుకునేసి డౌన్కి వచ్చేసారంటే ఇక్కడ చూడండి లాస్ట్ వన్ ఎక్స్టెండెడ్ క్యారెక్టర్స్ ప్లేన్ 1 దీన్ని క్లిక్ చేయండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మనము దీని ఇక్కడ చిన్న యారోస్ ఉన్నాయి స్క్రోల్స్, దీన్ని ఇక్కడ చూడండి క్లిక్ చేయండి. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తారంటే ఇక్కడ వచ్చేసి మీకు మోర్ సింబల్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి డౌన్ వెళ్తాం అట్లే చూడండి. చూడండి ఇక్కడ వచ్చి మనకి సింబల్స్ అన్నీ వస్తున్నాయి. చూడండి యాపిల్ సింబల్ కావాలనుకోండి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వర్డ్లోకి కావాలంటే ఇన్సర్ట్ అని క్లిక్ చేయాలి. ఇన్సర్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా వచ్చేసి మోర్ సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇంకా చాలా సింబల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి సన్ఫ్లవర్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇన్సర్ట్ క్లిక్ చేయండి, ఇక్కడ రావడం జరుగుతుంది. సో చాలా సింబల్స్ అయితే ఉన్నాయి, మీరు ఇవన్నీ చూడండి, మీకు ఏది కావాలో అవి వర్క్ అవసరమయ్యే విధంగా తీసుకోవచ్చు. చూడండి చాలా సింబల్స్ ఉన్నాయి. గిటార్ ఉంది కదా, గిటార్ క్లిక్ చేయండి. సో ఇన్సర్ట్ ఇవ్వండి, ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది మీకు ఫుల్ స్క్రీన్లో కావాలంటే ఇక్కడ చూడండి, మ్యాక్సిమై క్లిక్ చేయండి. మ్యాక్సిమై బటన్ ఫుల్ స్క్రీన్లో మోర్ సింబల్స్ రావడం జరుగుతుంది. చూడండి ఎన్ని సింబల్స్ ఉన్నాయి చూడండి. సో ఈ సింబల్స్లో మీకు ఏ సింబల్ కావాలన్నా తీసుకోవచ్చు. చూడండి స్పెట్స్ సింబల్ కావాలనుకోండి, స్పెట్స్ చూడండి క్లిక్ చేసి ఇన్సర్ట్ అయినామండి. ఒకసారి మళ్ళీ మినిమైజ్ చేద్దాము. సో ఇక్కడ రావడం జరిగింది చూడండి. ఇక్కడ రావడం అయితే మనకి జరిగింది. సో అలా వచ్చేసి మీకు ఏం సింబల్స్ కావాలి ఇవన్నీ ఇక్కడ ఇందులో ఉన్నాయి. ఒకసారి చూడండి, అన్నీ ట్రై చేయండి. చూడండి చాలా ఉన్నాయి సింబల్స్. కెమెరా సింబల్ కావాలనుకోండి చూడండి, క్లిక్ చేయండి, ఇన్సర్ట్ నొక్కండి, కెమెరా అయితే వస్తుంది. సో మ్యూట్ సింబల్ కావాలనుకోండి, మ్యూట్ క్లిక్ చేయండి. సో సన్ సింబల్ కావాలంటే సన్ చూడండి. సో ఇలా మోర్ సింబల్స్ అండి, మీకు ఏమేమి కావాలో ఇవన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఒకసారి అన్నీ చూసి మీకు ఏవో కావాలంటే తీసుకోవచ్చు వర్క్ అవసరమయ్యే విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి ఏరోప్లేన్ సింబల్ కావాలంటే క్లిక్ చేయండి. సో ఏరోప్లేన్ సింబల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వచ్చేసి మీకు ఏం సింబల్ కావాలో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని చూడండి ఒకసారి. మోర్ అండ్ మోర్ సింబల్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా మీరు చూడవచ్చు. ఎండింగ్కి వచ్చేసామంటే ఇక్కడ చూడండి ఈగల్ సింబల్ ఉంది, క్లిక్ చేయాలి. అది కావాలంటే మళ్ళీ మనము ఇన్సర్ట్ క్లిక్ చేయాలి. ఈగల్ సింబల్ ఉంది, ఔల్ సింబల్ ఉంది చూడండి. సో గొరిల్లా సింబల్ ఉంది. సో అదేవిధంగా వచ్చేసి మనకి ఇక్కడ సో చాలా అయితే ఉన్నాయి సింబల్స్. సో ఇక్కడ చూడండి క్లిక్ చేయండి. తేలు సింబల్ అయితే రావడం జరిగింది. సో మీకు మోర్ అండ్ మోర్ సింబల్స్ ఉన్నాయి ఇందులో. సో క్యారెట్ కావాలంటే క్యారెట్ క్లిక్ చేయండి. సో హార్స్ స్పేస్ కావాలంటే హార్స్ స్పేస్ క్లిక్ చేయండి. సో ఇందులో ఉండేవన్నీ ఒకసారి మీరు ట్రై చేయండి. సో బటర్ఫ్లై ఉంది, ఫాక్స్ ఉంది, ఫాక్స్ స్పేస్ ఉంది. సో ఇలా మీకు మోర్ అండ్ మోర్ సింబల్స్ ఏవో కావాలన్నీ మీరు వర్క్ అవసరం విధంగా తీసుకోండి. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఏ విధంగా అర్థమైందనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.